హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ నైట్ వ్లాగ్ని ఈ వీడియోలో చూసేయండి. సో అడ్రస్ లైక్ దట్ అనమాట. సో 9:30కి మాకు ప్రేయర్ స్టార్ట్ అయిపోయిందండి. సో వి వెంట్ టు చర్చ్ అండ్ గత కాలంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి నేను అందరూ కూడా పాటలతో ఆయన్ని స్తుతించాము. ఇంకా మా చర్చ్లో ఒక ఆనవాయితీ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగినట్లుగా సన్నిధిలో రక్షింపబడిన వాళ్ళు ఒకరి పాదాలు ఒకరు కడిగి వాళ్ళ పాదాలు తుడవాలన్నమాట క్లాత్తో. సో అదే నేను ఇక్కడ చేస్తున్నాను. నాతో పాటు కొత్తగా మా సంఘంలోనికి వచ్చారు, ఆమె కూడా రక్షింపబడిన వ్యక్తే. సో ఆమె పాదాలు నేను కడుగుతున్నాను అనమాట. తగ్గింపుకు సాదృశ్యంగా ఈ కార్యక్రమాన్ని చర్చ్లో చేస్తూ ఉంటారు. నేను మా ఇంటి దగ్గర ఉన్న సియోను సంఘంకి వెళ్తానమాట. సో ఆ చర్చ్లో ఈ ఆచారం అనేది నేను వెళ్ళిన దగ్గర నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ చర్చ్లో ఇది కొనసాగుతుందన్నమాట. దేవాది దేవుడే మనిషిగా వచ్చినప్పుడు తగ్గింపు అంటే ఏంటో చూపించడానికి శిష్యుల పాదాలను కడుగుతారనమాట. వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే, మీరు ఒకరి యందు ఒకరు తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, ఒకరికంటే మరొకరిని గనులుగా మీరు ఎంచుకోండి, మీరు అతిశయించవద్దు, మీకంటే ఎదుటి వ్యక్తి యోగ్యుడని మీరు ఎంచుకోండి అనే విషయాన్ని వాక్యం చెప్తుందనమాట. సో ఆ విధంగానే నేను ఇక్కడ ప్రేయర్ అనేది చేస్తున్నాను అనమాట. సో యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరి చొప్పున మనము కూడా ఎదుటి వ్యక్తిని గౌరవంగా ఘనంగా ట్రీట్ చేయడం అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ఒక లక్షణం అనే చెప్పాలి. ఎంతమంది చర్చెస్లో ఇలా చేస్తారో నాకైతే తెలియదండి. సో మా చర్చ్లో ఉన్న పద్ధతిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అలాగే ఆ అక్క కూడా నా పాదాలని కడగడం, ఇక్కడ చిన్న పెద్ద సంబంధం లేదండి. రక్షింపబడిన వారు ఆత్మయందు ఒకే వయసు కలిగిన వారు అనమాట. చూడండి, మా అమ్మగారు ఒక యవ్వనస్తురాలు, అంటే ఆమెకి వివాహం అయింది, కానీ తనకన్నా వయసులో చిన్నదైనప్పటికీ ఆమె ఆత్మీయతను బట్టి తను తగ్గించుకొని విధేయత చూపించినట్లుగా ఆమె యొక్క పాదాలను కడుగుతుంది. ఇరువురు వారి పాదాలని కడిగారనమాట. సో మధ్యలో మా అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. సో బయటికి తీసుకొచ్చి ఒక 2 minutes పాటు ఇలా ఆడించడం జరిగింది. తర్వాత సాంగ్స్తో దేవుని స్తుతించాము. మా సంఘంలో ఉన్న ఆచారం అయిపోయింది. సో ఇప్పుడు సాక్ష్యం పంచుకునే సమయం అనమాట. నేను సాక్ష్యం ఏం చెప్పాను అంటే, ఈ 2025లో దేవుని దగ్గర మంచివాడు అని అనిపించుకోవడానికి చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేనేం చెప్పానంటే, ఏ అర్హత లేదు దేవుని దగ్గర కృపను పొందుకోవడానికి, బట్ దేవుడు తన యొక్క కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ప్రేమ చేత ఈ సంవత్సరం అంతా మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి పోషించారు, కాపాడారు అని సాక్ష్యం ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా మేము అంత పరిస్థితులు నిలదొక్కు ఉన్నవారము కాము, కానీ దేవుడు మా ప్రతి అవసరతని తన మహమ్మదైశ్వర్యం చొప్పున తీర్చారనమాట. ఇంకా చెప్పాలంటే మేము ఇతరులకు పెట్టేవారిగా మేము ఉండడానికి కూడా దేవుడు కృప చూపించారు. ఇంకా చెప్పాలంటే 2025లో బాగా అనారోగ్య పరిస్థితులకు గురైనా కూడా ఆ సమయం ముందు ఆయన మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి బలపరిచి రెట్టింపు ఆరోగ్యముతో మమ్మల్ని నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేశారనమాట. సో వీటన్నిటిని బట్టి సన్నిధిలో దేవునికి థ్యాంక్స్ చెప్పాను. ఇక ఫైనల్లీ న్యూ ఇయర్ టైం వచ్చేసింది. ఆ టైంలో నేను రికార్డ్ చేయలేకపోయాను. సో 12 అయిపోయింగానే సంఘంలో అందరూ ఒకరికి ఒకరం విషెస్ చెప్పుకున్నాము. ఆ తర్వాత వాక్యం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మా బాబు అయితే నిద్ర కూడా పోకుండా చక్కగా తనంతట తాను చర్చ్లో న్యూ ఇయర్ రోజు ఆడుకుంటున్నాడు అనమాట. చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. అలాగే వాగ్దానం టైం అనమాట. వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ ముగించుకొని వాగ్దానాలు తీసుకుంటున్నాము. సో హోప్ ఫస్ట్ టైం వాగ్దానం కార్డు తీసుకుంటున్నాడు అనమాట. మళ్ళీ తీసుకొని నా చేతికే ఇచ్చాడు. హోప్కి మంచి వాగ్దానం వచ్చిందనమాట. దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరుస్తానని, రక్షణ దేవుడు అతనికి చూపిస్తానని వాగ్దానం ఇచ్చారు. సో ఫైనల్లీ at 1 or 1:30 AM ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసరికి న్యూ ఇయర్కి ఇలా చక్కగా రోడ్డు మీద వేసుకున్నారనమాట ముగ్గులు. సో
హియర్ ఆర్ ద ఫొటోస్ అట్ న్యూ ఇయర్ నైట్. ఎర్లీ మార్నింగ్ 11:30కి అగైన్ ప్రేయర్ స్టార్ట్ అయింది. చక్కగా మా అబ్బాయి ఈ విధంగా రెడీ అయ్యాడనమాట. సో నేను ఇంకా మిగతా వీడియోస్ ఏమి క్లిక్ చేసుకోలేకపోయాను. సో ఇద్దరం రెడీ అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాము. పాటలతో ఆయన స్తుతించి న్యూ ఇయర్ రోజు వాక్యాన్ని చక్కగా ఆస్వాదించుకుని బల్లారాధన తీసుకున్నాము. పంచి పెట్టేటప్పుడు ఎలా కట్ చేస్తున్నారని హోప్ చూస్తున్నాడు.